ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకి స్వాగతం. మనం పతంజలి యోగ సూత్రాలు మొత్తం 195 అన్నింటినీ అర్థం చేసుకునే ఒక గొప్ప ప్రయాణంలో ఉన్నాం కదా. అందులో ఇది మనం మొదటి అడుగు. ఈరోజు మనం చూడబోయే సూత్రం చాలా చిన్నది, కేవలం రెండు పదాలుంటాయి. కానీ ఆశ్చర్యమేంటంటే ఆ రెండే పదాల్లో యోగ మార్గానికి కావలసిన మొత్తం నిబద్ధత, ఆ కమిట్మెంట్ అంతా దాగుందన్నమాట. సో ఈ కొద్ది నిమిషాల్లో ఈ చిన్న సూత్రం వెనుకున్న ఆ లోతైన అర్థమేంటో తెలుసుకుందాం. అది మన సాధనను, మన స్పిరిచువల్ ప్రాక్టీస్ని ఎలా మార్చగలదో కూడా చూద్దాం. పతంజలి మహర్షి తన యోగ సూత్రాలను ఒక సాధారణ వాక్యంతో మొదలుపెట్టలేదు. ఇది ఒక పవిత్రమైన ప్రారంభం, ఒక సేక్రెడ్ బిగినింగ్ అన్నమాట. అంటే ఇది మామూలు వాక్యం కాదు, ఒక పవిత్రమైన ఆవాహన, ఒక శక్తివంతమైన మంత్రం లాంటిది. యోగ మార్గంలోకి అడుగుపెడుతున్న మనలాంటి సాధకులకు ఇదొక అధికారిక స్వాగతం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ సూత్రాన్ని శ్రద్ధగా విందాం. నేను నెమ్మదిగా ఉచ్చరిస్తాను. అథ యోగానుశాసనం. మరొకసారి అథ యోగానుశాసనం. చూశారు కదా, ఈ మంత్రంలో ఉన్న శక్తి దాన్లో ఉన్న ప్రతి ఒక్క పదంలోనూ ఉంది. వాటిని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటి పదం అథ. దీనికి అర్థం ఇప్పుడు, అంటే నౌ. తర్వాత వచ్చేది యోగా. దానర్థం మనందరికీ తెలిసిందే, యోగము. ఇక మూడవది అనుశాసనం. దీనికి అర్థం క్రమశిక్షణ, లేదా ఇంకా చెప్పాలంటే ఒక సంప్రదాయబద్ధమైన బోధన, ఒక ట్రెడిషనల్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సరే, ఈ మూడు పదాలను కలిపి చూస్తే ఆంగ్లంలో దీనికి ఒక సింపుల్ మీనింగ్ వస్తుంది. అదేంటంటే నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా ఇజ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇదే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇప్పుడు యోగశాస్త్రము యొక్క వివరణ ప్రారంభమవుతుంది. చాలా సింపుల్గా ఉంది కదూ. కాని ఇక్కడే ఉంది అసలైన విషయం. పతంజలి సూత్రాల గొప్పతనమే ఇది. మనకు పైకి కనిపించే ఈ అర్థం జస్ట్ ఒక పై పొర మాత్రమే. దాని లోపల చాలా చాలా గహనమైన భావం దాగి ఉంది. అవును, ఈ సూత్రం యొక్క అసలైన అందం దాని లిటరల్ మీనింగ్లో లేదు. దాని వెనుక దాగి ఉన్న ఆ గహనమైన అర్థంలో, ఆ ఫిలసఫికల్ డెప్త్లోనే ఉంది. మరి ఆ లోతుల్లోకిప్పుడు మనం ప్రయాణిద్దామా? మనం అథ అంటే ఇప్పుడు అని అనుకున్నాం కదా. కానిది మనం రోజూ వాడే ఇప్పుడు లాంటిది కాదు. ఇది చాలా శక్తివంతమైన పదం. ఇది ఒక సంసిద్ధత యొక్క ప్రకటన, అ డెక్లరేషన్ ఆఫ్ రెడీనెస్. అంటే ఒక విద్యార్థి తన జీవితంలో ఎన్నో అనుభవాలు పొంది, గతంలో ఎంతో కొంత సాధన చేసి, ఒక పరిపక్వతకు వచ్చిన తర్వాత, సరే నేనిప్పుడు ఈ పవిత్ర జ్ఞానాన్ని స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని ఒక స్పృహతో, ఒక కాన్షియస్నెస్తో నిర్ణయించుకునే క్షణం, అదే అథ. అది మామూలు క్షణం కాదు, ఒక గొప్ప పరివర్తనకు అది నాంది పలుకుతుంది. సరిగ్గా అలాగే అనుశాసనం అనే పదాన్ని కూడా మనం లోతుగా చూడాలి. దీనర్థం కేవలం డిసిప్లిన్, క్రమశిక్షణ మాత్రమే కాదు. ఇదొక శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? ఒక పవిత్రమైన, కాలపరీక్షకు నిలిచిన సంప్రదాయం, ఏ టైమ్ టెస్ట్ ట్రెడిషన్. దాన్ని అనుసరించి ఇచ్చే బోధననే అనుశాసనమంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, పతంజలి మహర్షి ఇక్కడ కొత్తగా ఏది కనిపెట్టట్లేదు. ఆయన ఒక ఆవిష్కర్త కాదు. తరతరాలుగా, యుగయుగాలుగా ఎందరో మహర్షుల ద్వారా ఒక గంగా ప్రవాహంలా వస్తున్న అపారమైన జ్ఞానాన్ని ఆయన మనకోసం ఒకచోట చేర్చి, ఒక క్రమపద్ధతిలో పెట్టి అందిస్తున్నారంతే. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? యోగమనేది ఊరికే పుస్తకాలు చదివి ఇంటెలెక్చువల్గా నేర్చుకునే విషయం కానే కాదు. ఇది థియరీ మరియు ప్రాక్టీస్, అంటే సిద్ధాంతం, అభ్యాసం, ఈ రెండిటి కలయిక. మనం విన్న సత్యాలు, నేర్చుకున్న సూత్రాలు, వాటిని పదే పదే మన జీవితంలో ఆచరించాలి. అప్పుడే మాత్రమే మనకు నిజమైన అవగాహన వస్తుంది, అసలైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలవుతోంది. అందుకే అంటారు, యోగమనేది నేర్చుకునేది కాదు, అది మనం జీవించే విధానం. సో ఇప్పుడు అన్నింటి కలిపి చూస్తే ఈ యొక్క చిన్న సూత్రం యొక్క సంపూర్ణమైన లోతైన అర్థమేంటంటే, ఇప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికోసం పవిత్రమైన, సంప్రదాయబద్ధమైన మరియు పూర్తిగా ఆచరణాత్మకమైన యోగశాస్త్రం యొక్క బోధన ప్రారంభం అవుతుంది. ఇది సిద్ధంగా ఉన్న సాధకుడికి పతంజలి ఇస్తున్న ఒక శక్తివంతమైన పిలుపన్మాట. ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం లోతుగా ఉంది కదా. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న అనాలజీ, ఒక ఉపమానం తీసుకుందాం. ఒక పవిత్ర యాత్రతో దీన్ని పోల్చి చూద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, మనం హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన పవిత్రమైన శిఖరానికి ఒక యాత్రకు బయలుదేరుతున్నాం.
ఆ యాత్రకు ఎంత తయారీ కావాలి? సంవత్సరాల తరబడి శారీరకంగా మానసికంగా సిద్ధపడాలి. బలమైన సంకల్పం ఉండాలి, అవునా? అందరూ ఆ యాత్రను అంత సులభంగా చేపట్టలేరు. సరే, ఆ యాత్రలో అధ అంటే ఏంటో తెలుసా? మనం ఆ దారిలో వేసే మొట్టమొదటి అడుగు, ఆ నిర్ణయం తీసుకునే క్షణం. సరే, నేనిప్పుడు ప్రారంభిస్తున్నాను అని ఒక స్పృహతో తీసుకునే ఆ డిసిషన్. మరి అనుశాసనం అంటే ఏంటి? అది మన చేతిలో ఉన్న ఒక పవిత్రమైన మ్యాప్. మనకంటే ముందు వెళ్ళిన తరతరాల యాత్రికులు మనకందించిన మ్యాప్ అనమాట. అది మనకు దారి చూపిస్తుంది. ఆ శిఖరాన్ని సేఫ్గా విజయవంతంగా ఎలా ఎక్కాలో దానికి కావలసిన పద్ధతులు సాధనలు అన్నీ వివరిస్తుంది. అంటే ఈ మొదటి సూత్రం ద్వారా పతంజలి మహర్షి ఏం చేస్తున్నారంటే మన చేతికి ఆ మ్యాప్ ఇచ్చి ఇలా చెప్తున్నారన్నమాట. సమయం వచ్చేసింది, మార్గం నీ ముందుంది, ఇంకా ఆలస్యమెందుకు, పద ప్రారంభిద్దాం. బావుంది కదా. కాని ఈ ప్రాచీన జ్ఞానమంతా మన ఈ ఆధునిక జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? మన మొదటి అడుగు ఎలా ఉండాలి? ఈ సూత్రం నుంచి మన డైలీ లైఫ్కి స్ఫూర్తిని ఎలా పొందగలం? చూద్దాం. ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి 2 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 అథ సంకల్పం. మనకు మనమే ఒక బలమైన సంకల్పం చెప్పుకోవాలి. గతంలో ఏది జరిగిందో జరిగింది, నా స్వీయ అవగాహన ప్రయాణాన్ని నేను ఇప్పుడు ఈ క్షణం నుంచే ప్రారంభిస్తున్నాను అని ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకోవడం. ఈ ఒక్క సంకల్పం చాలు ఒక పెద్ద మార్పుకు. ఇక స్టెప్ 2 అనుశాసనం, క్రమశిక్షణ. అంటే ఒక చిన్న డిసిప్లిన్. మీ ఇంట్లో ఒక చిన్న ప్రశాంతమైన చోటు చూసుకోండి. ప్రతిరోజు వీలైతే ఒకే సమయానికి కనీసం ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 మినిట్స్ మీ సాధన కోసం కేటాయించండి. గుర్తుపెట్టుకోండి, ఎంతసేపు చేశామన్నది కాదు ముఖ్యం, ప్రతిరోజూ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడమే అసలైన సాధన. చూశారు కదా, ఈ మొదటి సూత్రం మన యోగ ప్రయాణానికి ఒక బలమైన పునాది. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే కాదు, మన సంసిద్ధతకు, మన నిబద్ధతకు ఒక నిదర్శనం. సో, మన ప్రయాణం ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్తుందా చూద్దాం. మన తర్వాతి విశ్లేషణలో అసలు యోగమంటే ఏమిటి, పతంజలి యోగానికిచ్చే అసలైన నిర్వచనమేంటో చూడబోతున్నాం. మన మనసుని కంట్రోల్ చేసే ఆ రహస్యమేంటి చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. సో రాబోయే సూత్రంలో దాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ వివరణ మీలో కొంచెమైనా స్ఫూర్తిని నింపితే దయచేసి ఈ ప్రయత్నాన్ని లైక్ చేసి మీ మద్దతును చూపించండి. ఈ జ్ఞానం ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఈ 195 సూత్రాల ప్రయాణంలో కలిసి ముందుకు సాగడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే ఈ చిన్న ప్రోత్సాహమే ఇలాంటి మరిన్ని విశ్లేషణలు తీసుకురావడానికి నాకు ఎంతో ప్రేరణనిస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మీకోసం. ఈ సూత్రంలోని ఏ పదం ఈ క్షణంలో మీ జీవితానికి ఎక్కువగా కరెక్ట్ అవుతుంది? అథ అంటే నౌ, కొత్తగా మొదలుపెట్టాలన్న ఆ సంసిద్ధత, లేదా అనుశాసనం అంటే జీవితంలో ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ కావాలన్న ఆవశ్యకత? ఎందుకో మీ ఆలోచనల్ని కింద కమెంట్స్లో పంచుకోండి. చదవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. మీకు శాంతి కలుగుగాక.